నెల్లూరు జిల్లా కావలిలో ఉద్రిక్తత నెలకొంది. కోళ్లదిన్నెలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గాయపడ్డ వారిని కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్కు వచ్చిన వైసీపీ శ్రేణులు కత్తులతో హల్చల్ చేశారు. దీంతో మరోసారి ఘర్షణ జరిగింది. మంత్రి కాకాని పరామర్శకు వచ్చిన సమయంలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. దెబ్బలు తిని అన్యాయానికి గురై అయ్యా మాకు రక్షణ కల్పించండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి దాడులు చేస్తున్నారు. ధైర్యం ఉంటే ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరైనా సరే పోలీస్ అండదండలు లేకుండా గ్రామాల్లో మీరు ఈ రోజు మనగలగలరా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నారు. ఇదే దౌర్జన్యాలు మీరు కొనసాగితే రేపు మీకు పోలీసులు అండగా ఉంటే పాపం నాకైతే పోలీస్ అధికారులని తలుచుకుంటేనే జాలి వేస్తుంది. ఈ రోజు ఎగిరెగిరి పడుతున్నారే, రేపటి రోజు మీ పరిస్థితి ఎంత దారుణంగా తయారు కాబోతుంది. మీరు ఎన్ని ఇబ్బందులు, ఈ రోజు ఎన్ని కుటుంబాలు, నేను మరలా చెప్తున్నా, ఈ రోజు ఎన్ని కుటుంబాలనైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలను గోడు అనిపించారో తెలుగుదేశం పార్టీ నాయకులను వదిలిపెట్టాం, రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని విడిచిపెట్టాం, వాళ్ళకి అండగా ఉన్నటువంటి పోలీసు అధికారులను విడిచిపెట్టేది ఉండదనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా పోలీసు అధికారులు కళ్ళు తెలిచి ఎస్పీ గారితో మాట్లాడాం, ఈ విషయం చెప్పాం, వెంటనే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈరోజు చూస్తే దాడి చేసినటువంటి వాళ్ళు ఇద్దరు, దాడి చేయించుకున్నటువంటి వాళ్ళ మీద 8 మంది మీరు కేసులు బనాయించి వాళ్ళు వెంటనే రాచమర్యాదలతో వాళ్ళని బయటకు పంపించి పాపం దెబ్బలు తిన్నటువంటి వాళ్ళని రాత్రి దాకా పోలీస్ స్టేషన్లో పెట్టి మరలా ఇక్కడ జరిగినటువంటి దానికి ఇక్కడ కావాలో ఇంకొక కేసు కడతామని చెప్పి ఈ బెదిరింపులు అనేటువంటివి పోలీసుల అండతో పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ ప్రభుత్వం మనుగడ సాధించగలమని చెప్పి అనుకోవడం పొరపాటు. మరలా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఒంటి మీద ఉండేటువంటి బట్టలను ఓడదీస్తాం తప్ప మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం.